వాళ్లకి జీతాలివ్వడం దండగా. వివాదాస్పదంగా నారా లోకేష్ వ్యాఖ్యలు. పుట్టని పిల్లలకు పేరెలా పెడతారు అంటూ తన మాటలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లపై అనేక అనుమానాలు కలిగిస్తోంది అని విమర్శించిన లోకేష్ వాలంటీర్ల జీవోల పునరుద్ధరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 80% వాలంటీర్లను రాజీనామా చేయించారు అంటూ జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లకు అధికారిక పోస్టులు లేకపోయినా వారికి డబ్బులు చెల్లించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థలో అసలు న్యాయం లేదంటూ లోకేష్ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, ఇప్పుడు మాట మార్చడంపై వాలంటీర్లు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించాయి. వాలంటీర్ల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. వాళ్లకి జీతాలివ్వడం దండగా. వివాదాస్పదంగా నారా లోకేష్ వ్యాఖ్యలు. పుట్టని పిల్లలకు పేరెలా పెడతారు అంటూ తన మాటలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లపై అనేక అనుమానాలు కలిగిస్తోంది అని విమర్శించిన లోకేష్ వాలంటీర్ల జీవోల పునరుద్ధరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 80% వాలంటీర్లను రాజీనామా చేయించారు అంటూ జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లకు అధికారిక పోస్టులు లేకపోయినా వారికి డబ్బులు చెల్లించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థలో అసలు న్యాయం లేదంటూ లోకేష్ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, ఇప్పుడు మాట మార్చడంపై వాలంటీర్లు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించాయి. వాలంటీర్ల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.